ఇబ్రహీంపట్నం ఖానాపూర్ నేడు 3 మున్సిపాలిటీల్లో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక. ఖానాపూర్లో 3కు పడిపోయిన బీఆర్ఎస్ బలం. ఇంజనీరింగ్ పాస్ అవుతున్న ఉద్యోగాలు రావడం లేదు. సర్టిఫికెట్ ఉంటే సరిపోదు, స్కిల్ కావాలి. విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులు రావాలన్న రేవంత్. భారత విద్యా వ్యవస్థ ప్రపంచంతో పోటీ పడుతోంది. ఇతర దేశాల వారు భారత్ వచ్చి చదువుకుంటున్నారు. ప్రపంచాన్ని శాసించే శక్తి మనకి రావాలన్న కిషన్ రెడ్డి. 3 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేసీఆర్ చెప్పారు. 10 ఏళ్లైనా పూర్తి చేయలేదు. హరీష్ రావు వ్యాఖ్యలకు మధుసూదన్ రెడ్డి కౌంటర్. కోర్టు ఆదేశాల మేరకు అక్రమ కట్టడాల తొలగింపు. వైసీపీ నేతల తీరును ప్రజలు ఖండిస్తున్నారు. అధికారులపై పేర్ని నాని వ్యాఖ్యలు సరికాదన్న కొల్లు రవీంద్ర. పదవి నుంచి BR9ని తొలగించాలి. ఏపీలోని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఇవాళ వైసీపీ పూజలు. అడ్డుకునేందుకు సిద్ధమైన టీడీపీ, జనసేన. అమ్మా నాన్నల ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఉంది వయాసిస్ IVF అండ్ ఫర్టిలిటీ. 16 సంవత్సరాల అనుభవంతో 1,15,000 కంటే ఎక్కువ సంతోషకరమైన కుటుంబాలు, అంతర్జాతీయ ప్రమాణాల ట్రీట్మెంట్, నిపుణుల వైద్య బృందం. మీ పేరెంట్హుడ్ కలను నిజం చేసుకోండి వయాసిస్ IVF అండ్ ఫర్టిలిటీతో. బాసర IIITలో జూపల్లి పర్యటన. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి. ఆహార నాణ్యత పరిశీలన. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ముగిసిన నిందితుల కస్టడీ. ఇవాళ కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. కోర్టు ముందుకి రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మ. కువైట్ అరీనా పబ్ లో 7గురు డ్రగ్స్ తీసుకున్నారు. నిందితులు స్వచ్ఛందంగా అంగీకరించారు. డి అడిక్షన్ సెంటర్ కి పంపిస్తామన్న ఈగల్ ఫోర్స్. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు. రేపు వాహనాలకు 1 వే డైవర్షన్. త్వరలోనే ట్రయల్ రన్ రూట్లోనే రాకపోకలు. హైదరాబాద్ లో TV9 టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్. చుడీ బజార్ లో మామిడి పండ్ల వ్యాపారి అరెస్ట్. కల్తీ మామిడి పండ్లతో జాగ్రత్త అంటున్న సజ్జన. మంచినీటి కోసం తలుపు తట్టిన ఆగంతకుడు. డోర్ తీయగానే మహిళపై అఘాయిత్యం. పల్నాడు జిల్లా మాచర్లలో ఘటన. నరసరావుపేటలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం. అడ్డుకున్న పోలీసులు ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమానం. ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ లో భూ ప్రకంపనలు. పంజాబ్, హర్యానాలోనూ కంపించిన భూమి. హిందూ కుష్ ప్రాంతంలో భూకంప కేంద్రం. బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలి. చమురు కంపెనీలతో సమన్వయం చేసుకోవాలి. పర్యవేక్షణ అవసరమంటూ రాష్ట్రాలకు కేంద్రం సూచన. CBSE విద్యా విధానంలో కీలక మార్పులు. 6వ తరగతి నుంచి 3 భాషల విధానం. కనీసం 2 భారతీయ భాషలు ఉండాలని నిబంధన. నేడు తమిళనాడులో మోదీ పర్యటన. ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న ప్రధాని. చెన్నైలో అన్నాడీఎంకే నేతలతో భేటీ. అమెరికా సైన్యాధిపతి ర్యాండీ జార్జ్ పై వేటు. పదవి నుంచి వైదొలగాలని రక్షణ మంత్రి పీట్ ఆదేశం. తాత్కాలిక సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ లానెబే.